నా పేరు సంజయ్. ఇక్కడ నేను ఒంటరిగా లేను. కొన్ని జ్ఞాపకాలతో ఉన్నాను. నా మొదటి జ్ఞాపకం అమ్మ. నాకు నవ్వడం నేర్పింది అమ్మ. కానీ నా 5 ఏళ్ల వయసులోనే ఆ నవ్వుకు దూరమయ్యాను. ఆ తర్వాత మా నాన్న ప్రేమ లోపలే ఉంటుంది, బయటికి చూపించరు. వయసు పెరిగే కొద్దీ నాన్న ప్రేమ దూరం అవుతుంది అంటారు. అది నిజమేనేమో. నాన్న ప్రేమకు దూరమయ్యాను. అలా బాధపడుతున్న సందర్భంలోనే అనుకోకుండా నా జీవితంలోకి 2 కోతులు వచ్చాయి. అమ్మ తర్వాత అలాంటి సంతోషం నాకు వాళ్ళ దగ్గర దొరికింది. అప్పుడు నేను ఒక్కని కాదు, ముగ్గురం. కార్తిక్, 1 year నుండి మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, కానీ మీకు చెప్పే ధైర్యం నాకు లేదు. ప్రేమ ఉన్న చోట భయం ఉంటుందిగా. సారీ, ఆల్రెడీ ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. అబద్ధం. మీ కళ్ళు చెప్తున్నాయి. నన్ను అవాయిడ్ చేయడానికి ఇలా చెప్తున్నారు. మీరు ఎలా ఉన్నా నో ప్రాబ్లం. స్మోక్ చేసినా ఓకే, డ్రింక్ చేసినా ఓకే. కావాలంటే మీకోసం అవి కూడా నేర్చుకుంటాను. ప్లీజ్ లవ్ మీ, ప్లీజ్. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆర్ యు మ్యాడ్? రేయ్, ఏందిరా నీ బాధ? అమ్మాయిని ఎందుకురా చార్జ్ చేస్తున్నావు? అదే చీట్ చేస్తున్నావు? అయినా ఈ ఎండలో ప్రపోజ్ చేయడం ఏంట్రా అసహ్యంగా? అసలు యా ఊర్రా నీది? హైదరాబాద్ పక్కన పల్లె అండి. ఓహో, ప్రపోజ్ చేయడానికి పల్లె వెలుగు బస్సు ఎక్కువచ్చావా? మా నాయనే. అయినా ఈ వీధిలో దీన్ని తగులుకునే హక్కు నాకు మాత్రమే ఉంది. ఇటీ, ఐ లవ్ యూ నేహా. ఈరోజు ఎందుకో కొత్త చెప్పులు కొంటాననిపిస్తుంది. అలా అనకే నేహా, నా హార్ట్ అవుతుంది. నీకోసం ఏం చేయాలో చెప్పు. ఢిల్లీలో ఉండే తాజ్మహల్ తెచ్చి మన గల్లీలో పెట్టనా? చైనా వాళ్ళ మీద నీకోసం చిన్న ఇల్లు కట్టించనా? ప్యారిస్లో ఉన్న అదేదో ఉంది ప్యారిస్లో. ఈఫిల్ టవర్ రే. ఏ నువ్వు ఊకోబే. కట్. Thank you so much, guys. Okay. Good job, Karthik. Thank you so much, Neha. యా, ఓకే. బాగా నచ్చిందా? రేయ్, పిసికింది చాలుతీ. ఓకే రా. సరే, బాయ్. రే ఎదవ, డైలాగ్ కూడా చెప్పడం రాదా నీకు? నాకు యాక్టింగ్ ఏమైనా వచ్చా? మీరిద్దరే కదా నన్ను ప్రెస్ చేసి తీసుకొచ్చారు. ప్రెస్ కాదురా, ప్రెజర్. ఏ ఊకోబే. ఓకే బాబు, నీకు నీ ఇంగ్లీష్కో దండం. నాకు షూటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. బాయ్ బాయ్ బాయ్. ఏ సర్ఫ్ ఎక్సెల్ ఏంట్రా? చెప్పనా? చెప్పేస్తా. ప్లీజ్ వద్దు. ఏం లేదురా, ఆగు. చెప్పురా. చెప్తా. వద్దురా. ఏం లేదురా, మొన్న ఒక షూట్ కి తీసుకెళ్ళింది. నేనేమో బాహుబలి రేంజ్ అంతా ఎక్స్పెక్ట్ చేశా, కానీ అదేమో యాడ్ షూట్. మనం బట్టలు ఉతుక్కుంటాం తెలుసు కదా, సర్ఫ్ ఎక్సెల్ అది. సో ఆ డైలాగ్ ఒకసారి చెప్పు. నేనే చెప్తా. 5 కేజీల సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్ కొంటే 2 లీటర్ల థమ్స్అప్ ఉచితం. థమ్స్అప్ తో చల్లదనం, సర్ఫ్ ఎక్సెల్ తో తెల్లదనం.
ఏ సర్ఫ్ ఎక్సెల్ లైటర్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు. రేయ్ ఏయ్, రేయ్ ఎక్కడ తీసావో అక్కడే పెట్టు. అందుకేనే నీ పర్సులో తీసి నా పర్సులో పెట్టుకుంటున్నా. చూడు రవి, ఎంతైనా పర్సు కామను కదా. రేయ్ నాకు చేంజ్ కావాలరా. అవునా? ఇందా పట్టు 10 రూపాయలు. ఫేర్ అండ్ లవ్లీ కొనుక్కో. రేమా నీ దగ్గర ఎంత ఉందిరా? ఓన్లీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, నో క్యాష్. నాకు తెలుసురా నువ్వు పీనాస్ దేశానికి ప్రెసిడెంట్ అని. హే, మీకు విషయం చెప్పడం మర్చిపోయా. నిన్న మా పక్కింట్లో సూపర్ ఫిగర్ దిగిందిరా. అబ్బో. ఏముందిరా దాని అమ్మ. దాని అమ్మ బాగుందా? ఇటురారా. ఏ సర్ఫ్ ఎక్సెల్, నీకు తెలుసా చాలా రోజుల తర్వాత నేను పెన్ను పట్టుకున్నా. అబ్బో. పరీక్ష రాయడానికి మాత్రమే వాడేవాన్ని, మ్హూ. కానీ మొదటిసారి ప్రేమలేఖ రాయడానికి వాడా. అమ్మో. రే కార్తీక్, మూడో ప్రపంచ యుద్ధం 3 సార్లు జరిగితే ఎలా ఉంటుందో తెలుసా? వీడు చెప్తుంటే తెలుస్తుందిరా. ఇదిగోండి, ఇది నా ఫస్ట్ లవ్ లెటర్. దీన్ని చదివే అదృష్టం మీ ఇద్దరికి మాత్రమే ఉంది. అబ్బో. చదువు చదువు, ఏముంది? ప్రియతమా, నిన్ను మొదటిసారి కలిసినప్పుడు నా వయసు వర్షంలో తడిచింది. నా మనసులో మ్యాటర్ మొదలైంది. నిన్ను చూసిన క్షణమే ఐ లవ్ యూ అని చెప్పాలనుకున్నా, కానీ ఆ రోజు ఆదివారం అమావాస్య అని వెనక్కి వెళ్ళా. నువ్వు నాకు దూరంగా ఉంటే ఫీవర్ వచ్చినట్టుంటుంది. నువ్వు నాకు దగ్గరగా ఉంటే ఫేవర్ అయినట్టుంటుంది. అయ్యో. వేద మంత్రాలు చదివే పూజారి సాక్షిగా ఐ లవ్ యూ, అక్షింతలు చల్లే పెద్దల సాక్షిగా యూ లవ్ మీ. అరే నువ్వు అంటే నీతో పాటు ఊటీకి వస్తా. ఊహు అంటే ఫ్యాన్కి ఊరేసుకొని చేస్తా. చచ్చిపోరా, పీడ వదిలిద్ది. పాపం రా, అమ్మాయి భయపడుతుందేమో. 4 రోజులు కష్టపడి రాశానురా. సబ్జెక్ట్స్ మాత్రం కంప్లీట్ చేయలేదు. రే, ఫస్ట్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకో, ఆ తర్వాత మెల్లగా ఇంగ్లీష్ నేర్చుకో, ఏదైనా జాబ్ సంపాదించుకో. పాకెట్లో మనీ ఉంటేనే రా పక్కనంటే ఒక అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఏముందిరా? మీరున్నారు, అది చాలరా నాకు. రేయ్, ఏ సర్ఫ్ ఎక్సెల్, వాడు రాలేదా? ఏం వస్తానని కాల్ చేశాడు, ఇంకా రాలేదు. అవునా? అదిగో వస్తున్నాడు. గుడ్ న్యూస్ రా. ఏమో శాలరీ పెరిగిందా? ఏ కాదు, సంబంధం వచ్చి ఉంటుంది. ఏ అది కాదు, జాబ్ వచ్చింది మామ సింగపూర్లో. 3 years అగ్రిమెంట్. ఫుల్ హ్యాపీ మామ. హో వావ్, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. రే సంజయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? నిన్ను మెట్టుతో కొట్టాలరా. గుడ్ న్యూస్ అంటే ఇదేనా? మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోవడం. 3 ఏళ్లే కదరా. 3 రోజులు కూడా మనం దూరంగా లేవు, ప్రతిరోజు కలుస్తూనే ఉన్నాం. కానీ 3 ఏళ్ళంటే ఆలోచించడానికి చాలా కష్టంగా ఉందిరా. హే సర్ఫ్ ఎక్సెల్, మాట్లాడవేంటే? నీకేమనిపించట్లేదా? నేను కూడా వెళ్ళిపోతున్నాను రా. అమెరికా సంబంధం వచ్చింది, అందరికీ నచ్చింది. దగ్గరలోనే ఎంగేజ్మెంట్. అది చెప్పడానికి మీ ఇద్దరిని పిలిచాను. హే కంగ్రాట్స్. నువ్వేమో జాబ్ అంటావు, ఇదేమో పెళ్ళంటుంది. ఏంట్రా ఇది? నేను అమ్మాయినరా. పెళ్ళైతే అమ్మా నాన్నలకి దూరం అవ్వాలి. దూరం అవ్వాలని తెలిస్తే అసలు దగ్గరయ్యేవనే కాదు. రే, ఎందుకురా ఇలా ఎమోషన్ అవుతావు? నా ఎమోషన్ పేరు ఇష్టం. ఇది నన్ను తిట్టడం ఇష్టం, నేను కొట్టడం ఇష్టం. నా జోబిలో డబ్బున్నా దీని పర్సులో డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం. వీడి రోడ్డు మీద తాగి పడిపోతే వీని నా భుజాల మీద మోసుకెళ్లడం ఇష్టం.
నేను ఏ రోజు ఒంటరిగా ఒక కప్పు కాఫీ కూడా తాగలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన ముగ్గురం కలిసే చేశాం. అలాంటిది ఇప్పుడు నాకు అలాగే ఉంది, కానీ అమ్మాయిగా పుట్టానుగా. ఏ సర్ఫెక్సెల్, నీకోటి గుర్తుందా? నాకు ఆకలేస్తే రోజు మీ ఇంటికి వచ్చేవాడిని. రేపటి నుంచి నాకు ఆకలేస్తే ఏం చెయ్యాలి? సంజయ్, ఫస్ట్ టైం నీ కళ ముందు నిలిచేసానంట. మా కోసం ఏడుస్తున్నావా? ఫ్రెండ్ రే. రే, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను రా. దానికి చాలా ప్రాసెస్ ఉందిరా. పాస్పోర్ట్, వీసా, చాలా హెడ్ఎక్స్ రా. కష్టం. నీకు హ్యాపీ జర్నీ అండ్ నీకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హైరా, హాయ్. ఎలా ఉన్నావు? ఓకే. నేహా కాల్ చేసిందా? లేదు. హాయ్ రా. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. మా మీద ఇంకా కోపం తగ్గలేదా? మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. అసలు కాంటాక్ట్లో లేవు. వాట్ హ్యాపెన్ రా? వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దిస్? అసలు ఏమైందిరా? I know English. I completed my graduation and I got job in Infosys. Now I'm eligible to come with you. Hey, Surf Excel! భయపడ్డాను కదరా. ఏంట్రా మామ నువ్వు? ఏడే నీ మూడు? I just call you back later. Hey, hi. శశాంక్. Hi, bro. ఏ హాయ్. Hi. హాయ్. ఏంటి భయ్య అసలు మీ ఫ్రెండ్షిప్ ఇలా ఉంది? తను ఎప్పుడు మీ గురించే చెప్తుంటుంది తెలుసా. ఇండియాకి రావడం చాలా హ్యాపీగా ఉంది. సరే, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? యా, షూర్. నేను కూడా మీ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చా?